మార్చి 2వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తికి రాబోతున్నారు. మరి అందులో భాగంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు 721 కోట్లతోన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి అందులో 500 పడకల ఆసుపత్రి అయినటువంటి వనపర్తిలో నిర్మాణానికి 2254 కోట్లతో నిర్మాణం చేపట్టబోతున్నామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పడం జరిగింది. మరి గత సంవత్సరం మార్చి 8వ తేదీన 2022లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు వనపర్తి నియోజకవర్గానికి వచ్చి మరి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మెడికల్ కళాశాలను నిర్మాణం కోసం 510 కోట్లతో ఈ నిర్మాణం కోసం ఆ రోజు నిధులను మంజూరు చేయడం జరిగింది. ఆ 510 కోట్ల నిధులతోనే ఫస్ట్ పేజ్లో నర్సింగ్ కాలేజ్, సెకండ్ పేజ్లో మరి మెడికల్ కాలేజ్ను నిర్మాణం చేసుకున్నాం. మెడికల్ కాలేజ్ కూడా ఇప్పటికీ 90% పనులన్నీ కూడా పూర్తయినాయి. ఇందులో భాగంగానే మరి ఏదైతే జనరల్ హాస్పిటల్ కోసం 254 కోట్లు కూడా అదే 510 కోట్లలోనే మంజూరైనటువంటి నిధులు. మరి ఆ ఏదైతే 600 పడకల ఆసుపత్రి ఉంటేనే ఏ జిల్లా కేంద్రానికైనా మెడికల్ కాలేజ్ ఇస్తారన్నది మరి జ్ఞానమేరుగాని ఎమ్మెల్యే గారికి తెలుసో తెలియదో కానీ గతం ప్రభుత్వం చేసినటువంటి 510 కోట్ల మంజూరులోనే ఈ GGH అనే హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నది. మరి దాన్ని మర్చిపోయి అలా మరి మేఘారెడ్డి గారు మేము 254 కోట్లతోన జనరల్ ఆసుపత్రిని, 500 పడకల ఆసుపత్రిని నిర్మాణం చేస్తున్నామని చెప్పి మోసపూరితమైనటువంటి అబద్ధాలతో ప్రకటనలు చేస్తూ మరి ముఖ్యమంత్రి గారితో మరొకసారి శిలాఫలకం వేయించడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో మరి గతంలో మాజీ మంత్రి వాళ్ళు నిరంజన్ రెడ్డి గారు ఈ వనపర్తిని విద్యాపర్తిగా చేసి మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, అట్లా ఫిషరీస్ కాలేజ్ కానివ్వండి, మరి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని యూనివర్సిటీలను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి విద్యాపర్తిలో మిగిలిపోయినటువంటి ఒకటి వెటర్నరీ యూనివర్సిటీ ఒకటి పెండింగ్ ఉంది, ఒకటి లా కాలేజ్ పెండింగ్ ఉంది. మరి ముఖ్యమంత్రి గారు దానిపైన ప్రకటన చేయాలి తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి ఈ నిధుల మంజూరు ద్వారా చేస్తున్నటువంటి హాస్పిటల్ అనేది మరి గత ప్రభుత్వం చేసుకుంటే మేము చేస్తున్నామని మళ్ళీ శంకుస్థాపన చేయడం ముఖ్యమంత్రికి మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మీరు ఏదైతే కొత్తగా చేస్తున్నారో మరి మీరు ఏ దానికి కొత్త నిధులు చేస్తున్నారో వాటి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఇలాంటి నిధులతో చేపట్టే మరి 500 పడకల ఆసుపత్రి అని చెప్పి అబద్ధాలు చెప్పడం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి తగదని మేము బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.